శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. మాఘమాసం అనంగానే మిగతా ఏ మాసాలకి లేనటువంటి ప్రత్యేకత ఉంటుంది. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ప్రత్యేకంగా షణ్మతాలు అనేటటువంటివి స్థాపన చేశారు. ఈ షణ్మతాలకి సంబంధించినటువంటి కథలన్నీ కూడా ఈ మాఘమాసంతో సంబంధం ఉంటాయి. అంటే మాఘమాసంలో ఏమండి మాకు విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం అండి అని ఎవరైనా అంటే మాఘ శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేయవయ్యా అంటారు. చాలా ప్రత్యేకంగా చెప్పబడ్డది. అబ్బే కాదండి మాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం, మాఘ కృష్ణ చతుర్థి సంకష్ట చతుర్థి కావడానికి ముఖ్యమైనటువంటి కారణం మాఘకృష్ణ చతుర్థే. ఆ రోజే బ్రహ్మదేవుడు సృష్టి రచన కోసం తపస్సు చేస్తే వినాయకుడు అనుగ్రహించి వరాలు ఇచ్చాడు. లేదండి మాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇష్టము, మాఘ పూర్ణిమ నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆనందంగా చాలా విశేషమైనటువంటి అనుగ్రహము, తనలో ఉన్న గొప్పతనం తండ్రికే ఉపదేశం ఇచ్చాడు సాక్షాత్తు పరమశివుడికి. మాఘ పూర్ణిమ మహత్యం. లేదండి మాకు అమ్మవారంటే చాలా ఇష్టం, మాఘశుద్ధ పంచమి సరస్వతి అమ్మవారికి ఎంత ప్రీతిపాత్రమో మాఘ పూర్ణిమ నాడు దక్షుడికి సముద్రము లోపల దక్షిణావృత శంఖముల్లో అమ్మవారు దొరికింది సతీదేవి. అందుకని సతీదేవి పుట్టినటువంటి నెల ఈ మాఘ పూర్ణిమ. అదేవిధంగా అబ్బే ఇదేది కాదండి మాకు శివుడంటే ఇష్టము, అంతటి మహాశివుడు లింగరూపాన్ని ధరించి మహాశివరాత్రిగా వచ్చినటువంటిది కూడా ఈ మాఘమాసంలోనే. మాఘ కృష్ణ చతుర్దశి మనందరికీ శివరాత్రిగా చాలా ప్రఖ్యాతి. కాబట్టి శివుడన్నా విష్ణువన్నా అమ్మవారన్నా గణపతన్నా సుబ్రహ్మణ్య స్వామన్నా ఇక సూర్యనారాయణమూర్తి అన్న మాఘశుద్ధ సప్తమి రథసప్తమి సూర్యనారాయణమూర్తి. అంటే ఇంతమంది దేవతలు ఒక్క నెలలో ఎక్కడైనా అనుగ్రహిస్తున్నారు అంటే అది మాఘమాసం. ఏమిటి మాఘమాసము యొక్క ప్రత్యేకత అంటే మాఘ పూర్ణిమ వల్ల మాఘమాసానికి ప్రత్యేకత. మాఘ పూర్ణిమ అసలు దీనికి మాఘమాసం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఏ పూర్ణిమ మఘా నక్షత్రంతో ఉంటుందో దాన్ని మాఘమాసము అంటారు. ఈ చంద్రుడు మనకి 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి సంచారం చేస్తూ ఉంటాడు. అందులో ఏ పూర్ణిమ రోజు మఘా నక్షత్రం ఉంటుందో ఆ మఖా నక్షత్రయుక్తంగా చంద్రుడు కనిపిస్తాడో దానిని మాఘమాసము అంటారు. ఏముందండి కనిపించేదే కదా అంటే సాధారణంగా చంద్రుడికి 15 కళలు ఉంటాయి. కానీ ఒక్క మాఘమాసంలో మాఘ పూర్ణిమ నాడు మఘా నక్షత్రంలో ఉన్నప్పుడు చంద్రుడు 16 కళలతో ఉంటాడు. అది కేవలం ఈ ఒక్కరోజే. అందుకని మఘా నక్షత్రానికి మాఘమాసానికి ఇంత ప్రత్యేకత. ఆ సమయంలోనే మనకి బృహస్పతి సింహరాశిలోకి వెళ్ళినప్పుడు మనమందరము కూడా పుష్కరాలు గోదావరి పుష్కరాలు నిర్వహిస్తాం. ఈ మహామాఘి అని దీన్ని పిలవడానికి ముఖ్య కారణం అదే. ఈ మహామాఘి ఎవరైనా సరే ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి ఆ ప్రయాగలో ఎవరైతే స్నానము ఆచరిస్తారో వపన సంస్కారం చేసుకుంటారో దానాల్ని ఎవరైతే ఇస్తారో, వపనం అంటే క్షౌరం, జుట్టు మొత్తము గుండు చేయించుకోవడం, ఆ ఒక్క అక్కడ మాత్రమే ప్రయాగలో మాత్రమే సువాసిని స్త్రీలు కూడా జుట్టివ్వచ్చు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఇంకెక్కడా ఇవ్వకూడదట. రాజైనా రాజు కొడుకైనా భర్త ఉన్నటువంటి భార్య అయినా ముత్తైదు అయినా ఖచ్చితంగా అక్కడ జుట్టు ఇవ్వచ్చు. మొత్తం ఇవ్వకపోయినా ఒక 3 కత్తెరలు. ఇవాళ రేపు ప్రయాగ అదేమీ లేదు, ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా అయిపోతుంది. కానీ అలా ఆడవాళ్ళు జుట్టు ఇవ్వాలి అంటే ప్రయాగలో మాత్రమే ఇవ్వచ్చు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అంత అద్భుతంగా అక్కడ చెప్పారు.
రాగి పాత్రలో నువ్వులు వేసి చక్కటి ఆవు నెయ్యి ఓ పాత్రలో వేసి దీపాలని వెలిగించి ఉదయాన్నే క్షౌరాదులన్నీ పూర్తి చేసుకొని బ్రాహ్మడికి దక్షిణగా తాంబూలాదులు వస్త్రాలు అన్నీ కూడా దానం ఇవ్వడానికి యోగ్యము. అనేకమైనటువంటి నోములు స్త్రీలు నోచుకోవడానికి యోగ్యమైనటువంటి రోజు మాఘ పూర్ణిమ. ఈ మాఘ పూర్ణిమ గురువుల్ని ఆరాధించుకోవడానికి చాలా విశేషమైనటువంటిది. మా గురువుగారు ముదిగొండ శంకర శర్మ గారు వాళ్ళ నాన్నగారి గుర్తుగా ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారి గుర్తుగా బ్రహ్మ విద్యాలంకార సంస్మరణ అని చేస్తారు. కారణం ఏమిటి అంటే ఆయనకి బ్రహ్మోపదేశం ఈ మాఘ పూర్ణిమ రోజే కాబట్టి మహామాఘి అంటారు. అయితే ప్రయాగలో స్నానం చేయాలి, లేదా రామేశ్వర తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేసిన అంత ఫలితం వస్తుంది. 12 సంవత్సరాలకు ఒక్కసారి బృహస్పతి ఎప్పుడు దీంట్లోకి ప్రవేశిస్తాడో సింహంలోకి, అప్పుడు మనకి గోదావరి పుష్కరాలు వస్తాయి. ఈ గోదావరి పుష్కర సమయములో ఎవరు గోదావరి నదిలో స్నానం చేస్తారో వాళ్ళు విశేషమైన ఫలాన్ని పొందుతారు. ఆ రోజున ఈ మాఘములో ఒక ప్రత్యేకత ఉంది. మనకి ఆళ్వార్ ట్యాంక్ అని కుంభకోణంలో ఉంది. ఈ మహామాఘి సందర్భంలో 12 ఏళ్లకు ఒక్కసారి అందులోంచి నీళ్ళు వస్తాయి. బృహస్పతి వెళ్ళినప్పుడు అందులో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి. మహామాఘి పాపరాశిని. అలాగే కాశ్మీర్లో కోటిహర్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సరస్సు ఉంది. అది పూర్తి తురుష్కుల మధ్యలో ఉంటుంది ఈ రోజుకి. అక్కడ 12 ఏళ్లకు ఒక్కసారి మన పంచాంగంలో ఎప్పుడు బృహస్పతి ఇలా వెళ్తాడు అని చెప్పుకుంటామో ఈ మాఘానికి సంబంధించి, అప్పుడు దాంట్లో నీళ్ళు వచ్చి 1 సంవత్సర కాలం పాటు ఆ నీళ్లుండి మళ్ళీ లుప్తమవుతాయి. మళ్ళీ 12 ఏళ్లకు ఒక్కసారి వస్తుంది. కాబట్టి అలాంటి అద్భుతమైన ప్రకృతి మీద వింతని చూపించేటటువంటిది ఈ మహామాఘి. ఈ మాఘమాసాల్లో ఆదివారం రోజున కనుక ఎవరైనా సరే వాళ్ళు ప్రశాంతంగా మనందరికీ సుపరిచితమైనటువంటి గోదావరి జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి కపోతగుండము అక్కడికి వెళ్ళి ఆ కపోతేశ్వర ఆలయంలో మారేడు పత్రాలని కనుక తీసుకెళ్ళి నీళ్ళల్లో వేస్తే మామూలుగా ఆకు నీళ్ళ మీద తేలుతుంది, కానీ మాఘ ఆదివారం కనుక వేస్తే అది పూర్తిగా నీళ్ళ లోపలికి వెళ్ళి కాశీకి చేరుతుంది. అక్కడ శివుణ్ణి అర్చిస్తుంది, గంగను అర్చిస్తుంది అని పేరు. కాబట్టి అనేకమైన వింతలతో కూడినటువంటి ఈ మహామాఘిని, మాఘ పూర్ణిమని నోములు, వ్రతాలు, లేదు పూజలు, అన్నిటినీ వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు మరీ ముఖ్యంగా ఇవన్నీ చేసుకోవడానికి సద్వినియోగం చేసుకున్న వాళ్ళు 16 కళలతో ఉన్న పరమాత్మని పూజిస్తే వచ్చే ఫలాన్ని పొందుతారు. 16 కళలతో ఉన్న చంద్రుణ్ణి అంటే పూర్ణ చంద్ర విద్యని ఆరాధన చేసినటువంటి పుణ్యాన్ని పొందుతారు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. స్వస్తి.